హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం బేతాళ కథల సిరీస్లో మృత సంజీవని మంత్రం అనే కథ చెప్పుకుందాం. విక్రమార్కుడు పట్టుదలతో వెనక్కి తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజం మీద వేసుకుని సన్యాసి దగ్గరికి మళ్ళీ ప్రయాణమయ్యాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజుతో, రాజా, నీకెంతటి దుస్థితి కలిగింది, అయినా దీన్ని మర్చిపోవడానికి నీకొక మంచి కథ చెప్తాను, జాగ్రత్తగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. యమునా నదీ తీరాన బ్రహ్మస్థలం అనే అగ్రహారంలో అగ్నిస్వామి అనే వేదాధ్యయన పరుడు ఒకడు ఉండేవాడు. ఆయనకు మందారవతి అనే కుమార్తె ఉండేది. ఆమె రూప లావణ్యాలలో దేవతా స్త్రీలను సైతం తలదన్నిన సౌందర్యవతి. తండ్రి ఆమెకు పెళ్లి చేద్దామనుకున్న సమయంలో ఎక్కడి నుంచో ముగ్గురు యువకులు వచ్చి ఎవరి మట్టుకు వారు తామే మందారవతిని చేసుకుంటామని, చేసుకోలేని పక్షంలో తప్పక ఆత్మహత్య చేసుకుంటామని ఘోర ప్రమాణాలు చేసి శఠం పట్టి కూర్చున్నారు. ముగ్గురు యువకులు అందచందాలలోనూ చదువు సంధ్యల్లోనూ సమానులై ఉండడం వల్ల అగ్నిస్వామికి ఏమి చెయ్యాలో తోచలేదు. వారిలో ఒక్కరికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసినా మిగిలిన ఇద్దరు ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటారని అతనికి ఎంతో భయం వేసింది. దీంతో చూస్తూ ఊరుకున్నాడు. అలా కాలం నడిచిపోతూ ఉంది. ఇలా ఉండగా మందారవతికి ఆకస్మికంగా దాహజ్వరం పట్టుకొని కొద్ది రోజుల్లోనే మరణించింది. ఇప్పుడు ముగ్గురు యువకులు ఆమె కోసం ఎంతో దుఃఖించారు. ఆమె శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లారు. యథావిధిగా దహన సంస్కారం జరిపేశారు. కానీ వారిలో ఒక్కడు మాత్రం శ్మశానం నుంచి తిరిగి రానే లేదు. మందారవతిని దహనం చేసిన చోట ఒక చిన్న పాక వేసుకున్నాడు. ఆమె చితాభస్మంలోనే పడుకొని ఎవరైనా తెచ్చి ఇచ్చిన అన్నం మాత్రం తింటూ వాడు అక్కడే కూర్చొని తపస్సు చేయసాగాడు. రెండోవాడు మందారవతి అస్థికలన్నీ పోగు చేసుకొని వాటిని గంగలో కలపడానికి మూట కట్టుకొని బయలుదేరి వెళ్ళాడు. ఇక మూడోవాడు పూర్తిగా విరాగి అయిపోయాడు. దేశం మీద పడి తిరగడం మొదలుపెట్టాడు. వాడు ఈ విధంగా చాలా దేశాలు తిరిగి ఒకనాడు వక్రోలకం అనే గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఒక గృహస్థు వాడికి ఆతిథ్యం ఇచ్చాడు. మగవాళ్ళు భోజనాలకు కూర్చున్న సమయంలో ఇంటివారి చంటివాడు పోరు పెట్టి ఏడవసాగాడు. వడ్డన చేస్తున్న తల్లి మాటలతో వాడిని ఎంత బుజ్జగించినా వాడు అస్సలు ఏడుపాపలేదు. అందుకని ఆ ఇంటావిడ ఆ చంటివాణ్ణి చేత్తో ఎత్తి మండుతున్న పొయ్యిలో వేసేసింది. చూస్తూ ఉండగానే ముక్కు పచ్చలారని పసివాడు పిడికెడు బూడిద అయిపోయాడు. ఇదంతా చూస్తున్న ఆ యువకుడు, ఛీ, మీరు మనుషులు కాదు, రాక్షసులు. మీ ఆతిథ్యం ఆరగిస్తే నేను నరకం పాలవుతాను అని భోజనం మానేశాడు. విస్తరి ముందు నుంచి గబగబా లేచాడు. అప్పుడు ఆ గృహస్థు వెంటనే, నాయనా, నువ్వు తొందరపడకు. ఒకసారి మేం చెప్పేది సావధానంగా విను. మేము రాక్షసులం కాదు. మా పిల్లవాడి మీద మాకు ప్రేమ లేకపోలేదు. కానీ వాణ్ణి తిరిగి బతికించుకోవడానికి మా దగ్గర మృత సంజీవని మంత్రం ఉంది. అందుకనే నా భార్య ఏమాత్రం భయం లేకుండా వాణ్ణి పొయ్యిలో పడేసింది అన్నాడు. ఆ యువకుడు అసలు ఏమాత్రం నమ్మలేదు. అందుచేత ఇంటాయన ఒక చిటికెడు దుమ్ము తీశాడు. చిలక కొయ్యకు తగిలించి ఉన్న పుస్తకం ఒకటి తీసుకున్నాడు. దానిలో నుంచి ఒక మంత్రం చదివి పొయ్యిలోని బూడిద మీద చల్లగానే ఆ ముక్కు పచ్చలారని పసివాడు మళ్ళీ బతికి బయటికి వచ్చాడు. అప్పుడు ఆ యువకుడు తృప్తిపడి భోజనం చేశాడు. కానీ వాడి మనసంతా చిలుక కొయ్యకు వేలాడే ఆ పుస్తకం మీదనే ఉంది. ఆ రాత్రి ఇంటివాళ్ళు నిద్రపోయే సమయంలో వాడు ఆ పుస్తకాన్ని దొంగతనం చేసి ఎవ్వరితో చెప్పకుండా ఆ రాత్రికి రాత్రే అక్కడి నుంచి బయలుదేరి బ్రహ్మస్థల అగ్రహారానికి తిరిగి వచ్చాడు.
మందారవతి అస్థికలను గంగలో కలపడానికి వెళ్ళినవాడు కూడా అప్పటికి తిరిగి వచ్చాడు. ఇద్దరూ కలిసి శ్మశానంలో ఉంటున్న మూడోవాడి దగ్గరకు వెళ్ళారు. మృత సంజీవని మంత్రం తెచ్చినవాడు జరిగిందంతా మిగిలిన ఇద్దరికీ చెప్పాడు. తరువాత వాడు ఒక చిటికెడు దుమ్ము తీసి పుస్తకంలో నుంచి మంత్రం చదివి మూడోవాడు సెయ్యగా ఉపయోగించుకుంటున్న ఆ బూడిద మీద చల్లాడు. ఆశ్చర్యకరంగా వెంటనే మందారవతి పూర్ణారోగ్యవంతురాలై బతికి వచ్చేసింది. ఆ ముగ్గురు బ్రహ్మచారులు ఆమెను వెంటబెట్టుకొని సరాసరి అగ్నిస్వామి ఇంటికి వెళ్ళారు. ఆమెను నాకివ్వమంటే నాకివ్వమని బలవంత పెట్టడం మొదలుపెట్టారు. నేను మృత సంజీవనిని తీసుకొచ్చాను. దాని ప్రభావం చేతనే ఆమె తిరిగి బతికింది. కనుక మందారవతిని పెళ్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది అని అంటాడు ఒక యువకుడు. నేను అస్థికలు తీసుకుపోయి గంగలో కలిపాను. ఆమె బతకడానికి అది కూడా ఒక కారణం. నాకు మాత్రమే ఆమెను పెళ్లాడే హక్కు ఉంది. నేనే ఆమెను పెళ్లాడాలి అంటాడు మరొకడు. నేను ఆమె బూడిదను భద్రం చేశాను. దాన్నే అంటిపెట్టుకు పడుకున్నాను. దాని మీదనే బతుకుతున్నాను. నాకు ఆమె మీద గల ప్రేమ ఎంతో గొప్పది. అందుచేత ఆమెను నేనే పెళ్లాడాలి. ఆమెను పెళ్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది అంటాడు మరొకడు. ఈ ముగ్గురిలో తన కుమార్తెను ఎవరికిచ్చి పెళ్లి చేయాలో తోచక అగ్నిస్వామి మళ్ళీ తికమకలో పడ్డాడు. బేతాళుడు ఈ కథ చెప్పిన అనంతరం, రాజా, ఈ ముగ్గురు బ్రహ్మచారుల్లో మందారవతిని పెళ్లాడడానికి అర్హులెవరు? మృత సంజీవనిని తెచ్చినవాడా, అస్థికలు గంగలో కలిపినవాడా, ఆమె చితి కాలిన చోట పడుకున్నవాడా? ఈ ప్రశ్నకి సమాధానం నువ్వు తెలిసి కూడా చెప్పలేదంటే నీ తల 1000 ముక్కలైపోతుంది అన్నాడు. అప్పుడు విక్రమార్కుడు, మృత సంజీవని తెచ్చినప్పటికీ ప్రాణం ఇచ్చినవాడు తండ్రితో సమానుడు కాబట్టి అతన్ని పెళ్లాడనే కూడదు. అస్థికలు గంగలో కలిపినవాడు సోదరుడవుతాడు. దీంతో వీరిద్దరికీ మందారవతిని పెళ్లాడే అర్హత ఏమాత్రం లేదు. మందారవతి చచ్చిపోయినప్పటికీ ఆమె మీద ప్రేమ కొంచెం కూడా తగ్గకుండా ఆమె భస్మాన్ని శయ్యగా చేసుకుని పడుకున్నవాడే ఆమెకు నిజమైన భర్త. అతడే ఆమెను పెళ్లాడడానికి అర్హుడు అని జవాబిచ్చాడు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా పారిపోయి మళ్ళీ తిరిగి చెట్టెక్కాడు. రాజు చెప్పిన సమాధానంతో మీరు ఏకీభవిస్తారా? ఒకవేళ లేకపోతే ఏది సరైన సమాధానం అని మీరు అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.